హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది మంగళవారం రోజున వీడియో. ఈరోజు అసలు డేలో ఏమి చెయ్యాలి అని అనిపించలేదు. అందుకే ఓన్లీ అన్నము అలాగే పెరుగు ఈ రెండే తీసుకొని వెళ్ళాను అనమాట. పొద్దున్నే లేచి క్లీనింగ్ అయితే చేసేసాను. చాలా చల్లగా ఉంటుంది కదా, కొంచెం సేపు ఎండలో నుంచుందాము అని చెప్పి ఇక్కడ బాల్కనీలో నుంచున్నా. యాక్చువల్గా కూర్చుంటే ఎండ మనకి తగలదు, కొంచెం గోడలు ఎత్తుగా ఉంటాయి. అందుకని చెప్పేసి నుంచుని ఇక్కడ టీ తాగుతున్నాను అనమాట. నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఈ అట్లీస్ట్ 10 days అయినా నెల ముగ్గులు వేద్దాము అని చెప్పి ఇదిగో ఈరోజైతే ఈ ముగ్గేసాను అనమాట. ఎక్కువగా నాకు ఇది దీపం ముగ్గు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. నేను రోజు ఏం ముగ్గులు వేస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. నాకు అన్ని ఎక్కువ ముగ్గులు కూడా రావు. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక అక్కడ బాగా చేస్తారు. మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు. కోతి కొమ్మచ్చులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా కోతి కొమ్మచ్చులు, గవ్వలాట ఇలాంటివన్నీ ఆడుతూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ సంక్రాంతి పండగకి బాగా చేస్తారు. భోగి మంటలు, ఆ భోగి మంటల్లో నీళ్లు కాసుకొని స్నానాలు చేయడాలు ఇలాంటివన్నీ ఉండేవి. అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఈది చివరే ఉండేదన్నమాట. సో వాళ్ళు ముగ్గులు వేసేసేవాళ్ళు. ఆ ఇదంతా బాగా పెట్టేవాళ్ళు అక్కలు ముగ్గులు. నాకేమో అసలు వచ్చేది కాదు. మా పెద్దమ్మ గుమ్మం ముందర ఒకటి వేస్తే ఇంకా గోడంతా నేను మా అన్నయ్య పిచ్చి పిచ్చి ముగ్గులన్నీ గీతలు వేసేసేవాళ్ళం అనమాట. ఏదో ఖాళీగా లేదు, ఫిల్లింగ్ అయిపోయింది అని చెప్పి అలా పిచ్చి పిచ్చిగా వేసేసేవాళ్ళం అనమాట. చాలా మెమరీస్ ఉండేవి చిన్నప్పుడు, ఉన్నాయి. అవి ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఏంటో తెలియదు కానీ అవి ఎప్పుడు నాకు అవి గుర్తొస్తూనే ఉంటాయి. నేను అలా ఆలోచించుకుంటూనే ఉంటాను, చిన్నప్పుడు అలా చేసాము ఇలా చేసాము అని చెప్పి. నాకు అస్సలు ముగ్గులు వేయడం రాదు. ఆ ప్రభావమే నా ఈ ముగ్గుల ప్రభావం కూడా. ఇంకో ఇక్కడ నుంచుని కాఫీ తాగుతున్నాను, టీ తాగుతున్నాను అని చెప్పాను కదా. రోసెస్ అయితే పెద్దవి అయిపోయినాయి. ఇంకా స్నానం చేసేసి త్వరగా వెళ్ళాలి. ఈరోజు లేట్ వెళ్ళాను ఆఫీస్కి. బ్యాక్ పెయిన్ బాగా, ఎందుకో తెలియదు కానీ బాగా బ్యాక్ పెయిన్ అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి బయలుదేరాను. లేట్గానే బయలుదేరాను. మోర్ ఓవర్ ఈరోజు కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది. మనం లేట్గా బయలుదేరిన నాడే ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఏం రీజన్ ఉండదు మళ్ళా ఆ ట్రాఫిక్కి. పొద్దున్నే లేస్తాము, ఆఫీస్కి వెళ్తాము, ఇల్లు ఉడ్చుకుని వంట చేసుకుని మళ్ళీ సాయంత్రం ఇంటికి ఈ టైంకి వస్తాము. ఈరోజు ఇంకా త్వరగా వచ్చాను. పడుకోవడానికి వస్తున్నట్టు ఉంది ఇంటికి సడన్గా. ఇది మారదు ఇంకా మనకి, ఉద్యోగం మానేసేంత వరకు. ఈ మధ్యన అయితే నిజంగానే పడుకోవడానికి వస్తున్నట్టుంది ఇంటికి. అసలు ఎన్ని పనులున్నా ఆఫీస్కి వెళ్ళే టైంలో మట్టుకి అస్సలు నాకు ఆ పనులు చేయాలి అని అనిపించదు. ఎస్పెషల్లీ బట్టలు మడత పెట్టే విషయంలో. బట్టలు ఇంకా అలాగే ఉన్నాయి చూసారా. యాక్చువల్గా టీవీ కింద 2 డ్రాయర్స్ ఉంటాయండి. ఆ డ్రాయర్స్లో ఏం పెడుతున్నాను అనేది మీతో చూపిస్తున్నాను. తాళాలు, బ్యాగ్, నేను మార్కెట్కి తీసుకెళ్లే పర్స్ ఒకటి ఉంటుంది, అది పెడతాను ఒక దాంట్లో. ఇందులో వచ్చేసి ట్రైపాడ్, ఎక్స్టెన్షన్ వైర్స్, మందులు అన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా. ఇలాంటి వాటికి ఎక్కడెక్కడో పెట్టేస్తే దోపేసామనుకోండి, అవి మళ్ళీ మనం నేను ఐడెంటిఫై చేయడానికే చాలా కష్టం. అందుకని చెప్పి అవి అక్కడ పెడతాను అనమాట. నేను గడియారంలో బ్యాటరీ అయిపోయింది అని చెప్పాను కదా, దానికి ఈరోజు విముక్తి వచ్చిందనమాట. ఈరోజు బ్యాటరీ ఒకటి తెచ్చాను. ఈరోజు మంగళవారం. యాక్చువల్గా మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు ఓపిక లేదు. అందుకని చెప్పి మార్కెట్కి కూడా వెళ్ళలేదు. ఉల్లిపాయలు తెచ్చాను, రోడ్డు మీద అమ్ముతారనమాట. రోడ్డు మీద బండి మీద పెట్టుకొని, అంటే ఆటోల్లో పెట్టుకొని ఇవి తెచ్చాను. అలాగే బ్యాటరీ తెచ్చాను కదా, దాంతోపాటు ఎగ్స్ కూడా తీసుకొని వచ్చాను. పప్పు అలాగే పొటాటో ఫ్రై తెచ్చాను. ఇంకా ఈరోజు ఇడ్లీ పిండి ఉంది. ఇంకా ఇడ్లీ పిండి అట్టేసుకుందామని చెప్పి పప్పు అలాగే పొటాటో ఫ్రై ఈ 2 తెచ్చాను అనమాట. ఉల్లిపాయలు బయట పెడుతున్నా. ఇవి కవర్లోనే ఇలా కట్టేసి ఉంటే వాటర్ అంటే వేపర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి కవర్ ఇప్పి బయట పెడుతున్నాను అనమాట. ఈరోజు చాలా పెద్ద పనే చేశానండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒక్కొక్కసారి ఏంట్రా బాబు ఇలాగ అయ్యింది అని అనుకుంటా. చాలా స్మూత్గా స్టార్ట్ అయ్యిందండి అట్టేయడము. కానీ బట్టలు చూపించాను కదా ఇందాక, మళ్ళీ రేపు బట్టలు ఉతకాలి, మళ్ళీ అవి ఇవి ఎక్కువ పైలప్ అయిపోతాయి అని చెప్పి ఈ అట్ట ఇక్కడ వేసేసి తిప్పేసాను కూడా బాగా. అంటే ఫ్లిప్ చేసేసాను అట్టుని.
మంచిగానే ఉంది. కానీ నేను అది హైలో పెట్టాను అని చెప్పి నాకు గుర్తులేదన్నమాట. బట్టలు మడత పెడుతున్నాను, నాకు వాసన వస్తుంది, మాడిపోతుంది అని నేను అనుకోవట్లా. ఫ్యాన్ ఉంటే ఇంకా ఎక్కువగా వాసన వచ్చేసేది. ఆ గాలి అంతా మనకి ఆ పొగంతా ఫ్యాన్ పీల్చేస్తుంది కదా, సో ఇటు వచ్చేది. నేను బట్టలు మడత పెడుతున్నా, వాసన వస్తుంది, కొంచెం మంచిగా కాలితే బాగానే ఉంటుందిలే అని అనుకుంటున్నాను. కానీ హైలో పెట్టాను, మాడిపోతుంది అది అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను. కానీ మాడి మసయిందండి. అసలు ఇల్లంతా మాడు వాసన. ఇంకప్పుడు గమ్ముని అన్నీ తలుపులు తీసి, ఆ బాల్కనీ తలుపు, ఇక్కడ మెయిన్ డోరు, ఈ బాల్కనీ తలుపు, అన్ని తలుపులు తీసి ఫ్యాన్లు వేసి ఆ పొగని బయటికి పంపించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను అనమాట. అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. ఏమో, ఒక్కొక్కసారి నేను అన్నాన్ని కూడా ఇలాగే మార్చేస్తాను తెలుసండి. మొక్కల దగ్గర ఉన్నాను అని అంటే మాడింది అని అనుకోవచ్చు. కొంచెం దూరంలోనే ఉన్నాను నేను, బట్టలు మడత పెడుతున్నాను, టీవీ చూసుకుంటా. నేను చేసిన తప్పు అదే అన్నమాట. అట్టు వేసేసాను, జాయిగా మామూలుగానే వేసాను. గడియారంలో ఆ అట్టు కాలుతుంది యాక్చువల్గా ఒక పక్కన. గడియారంలో బ్యాటరీ వేద్దాము. మోరోవర్ నాకు ఈ బ్యాటరీతో ప్రాబ్లం ఏంటంటే ఏది ఎటు పెట్టాలనేది ఇప్పటికి కూడా నాకు కన్ఫ్యూజనే. నేను రిటర్న్ ఉల్టా పెట్టేశాను రివర్స్లో. అది మళ్ళీ తీసి పెట్టాలంటే నాకు అది రావట్లేదు. ఇంకా ఏంటో, ఇంకా అలా జరగాలని ఉంది కాబట్టి వాళ్ళు అలా జరిగిపోయింది. ఆ మాడిన గిన్నెలు ఉంటాయి కదా, అమ్మో, అవి కడగాలంటే మినిమం 2 days వాటిని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాగా స్టీల్ పీస్ వేసి తోమాలి. అప్పుడు కానీ ఆ మాడింది పోదన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇవన్నీ. నేను అన్నాన్ని కూడా మార్చేస్తాను. ఇప్పుడు నూకలో వండుతున్నానని చెప్పాను కదా, నూకలు కదా యాక్చువల్గా అవి స్ప్లిట్ రైస్ నేనే తెప్పించా. నేను చేసిన తప్పుకి నేనే అనుభవించాలని చెప్పాను కదా నిన్న వీడియోలో. సో ఆ స్ప్లిట్ రైస్ వండుతున్నా. అది కూడా అంతే, అసలు అందులో ఎన్ని నీళ్ళు పోయాలో కూడా తెలియట్లే. నాకు ఎంత పడుతుంది క్వాంటిటీ అనేది కూడా తెలియట్లేదు. అలా ఉంది నా పరిస్థితి. ఇంకా బ్యాటరీ ఉల్టా వేసేసానని చెప్పాను కదా, అది చేత్తో తీస్తుంటుంటే రావట్లేదు. అప్పుడు బుడ్డది నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట. మా ఇంటి పక్కన ఒక బుడ్డది ఉండేది, అది ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఒక అమ్మ కుర్చీలో కూర్చుని వాళ్ళ పాపను ఎత్తుకొని ఉంటుంది అనమాట. కుర్చీలో కూర్చుని ఆ కుర్చీకి కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోడులతో ఈ బ్యాటరీని బయటకు తీసి కరెక్ట్గా పెట్టి మళ్ళీ బ్యాటరీ టైం సెట్ చేసి 10 minutes ఎక్కువే పెడతాను నేను టైం. యాక్చువల్గా 10 minutes ఎక్కువ పెట్టుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకు కూడా. అది చూసినప్పుడు అమ్మో టైం ఇంత అయిపోయింది అని అనుకుంటాను. కానీ పర్వాలేదులే, 10 minutes ఉంది కదా, ఈ 10 minutesలో ఈ పనులు చేసుకుందాము అని లెక్కలేసుకుంటాను అనమాట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు 1 minute కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా, అన్నెసెసరీ రీజన్స్తో ట్రాఫిక్ జాము. ఆ ట్రాఫిక్ జామ్ అయిందంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అలా ఇంకా అందుకని చెప్పేసి 1 minute కూడా చూసుకుని వెళ్ళిపోతాను అనమాట. నేను బ్యాటరీ పెట్టేశాను మంచిగా, గడియారం రెడీ చేసేసాను టైంకి, అట్టు తిరిగేసిన తర్వాత బట్టలు మడత పెడుతున్నాను. ఫైనల్గా దీని పరిస్థితి ఇదన్నమాట. అసలు ఇవన్నీ చూసుకుంటే నాకు క్రేజీ అనిపిస్తాయి తెలుసా. ఈ అట్ల ప్యానం చూడండి కింద ఎలా అయిపోయిందో. అది పోవడానికి మినిమం 2 days నేను దాన్ని నానబెట్టాలి నీళ్ళల్లో. ఇప్పుడు మా అట్ల ప్యానం అలాగే అయిపోవడానికి కారణం నేనే. ఒక్కొక్క గిన్నె అయితే పాడేసాను కూడా తెలుసా. 2-3 గిన్నెలు మాడిపోతే అవి నా వల్ల కాక పాడేసాను. ఆ గిన్నెలు మాడిపోయింది. ఇంకా మనం అందులో వండుకుంటే మళ్ళీ అదే నలుపుదనం వస్తుంది అన్నమాట. ఆ నలుపుదనంతో కూడా మా అత్తగారింట్లో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకేం చెయ్యలేము, అలా గిన్నెలు పాడేసా. ఇంకా మళ్ళీ మనం తెచ్చుకున్న పప్పు అది ఉంది, మరోవర్ ఆకలి కూడా వేస్తుందని చెప్పి ఇంకొక అట్ల పేనం ఉంటే ఆ అట్టు పక్కన పెట్టి, ఆ పేనం పక్కన పెట్టి ఇంకొక అట్ల పేనం మీద ఇంకొక అట్టు వేస్తున్నాను అనమాట. రాత్రి ఇలా జరిగింది. అసలు ఇల్లంతా మాడు వాసన, పొగ, అది ఎప్పుడు పోతుందిరా బాబు అని అనుకున్నాను రాత్రి. నేను 8:15కి వచ్చినా 10:30 అయ్యింది పడుకునేసరికి, ఈ గాలినంతా బయటకు పంపించడానికి. అలా జరిగిందండి రాత్రి. ఏంటో తెలీదు, అసలు పొగంతా ఇల్లంతా కమ్మేసింది. మోరోవర్ నేను తలుపులేసి ఉన్నాను చూసారా.
ఏంటో నాకు అసలు అర్థం కాదు, ఒక్కొక్కసారి ఇలా అవుతాయి అన్నమాట. ఇంకా ఫ్యాన్లు వేసేసాను అన్ని రూమ్స్లోనూ, ఇంకా తలుపులు కూడా తీసాను అనమాట. మెయిన్ డోరు అలాగే బాల్కనీ తలుపు కూడా తీసాను అనమాట. 2 బాల్కనీ తలుపులు కూడా తీసి ఉంచాను. కొంచెం ఇప్పుడు నెక్స్ట్ డేకి అయితే మంచిగానే సెట్ అయిపోయిందిలేండి. కాకపోతే ఇవన్నీ బాగా వాసన వచ్చేసింది అనమాట ఆ రోజు నైట్, ఎస్టర్డే నైట్. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా బట్టలు మళ్ళీ మడత పెడుతున్నాను. ఇంకా వేసినట్టు కూడా మళ్ళీ మాడిపోతుందేమో అని కొంచెం భయం వేసి ఇంకా దాని దగ్గరే ఉండి ఇంకా అది ఫ్లిప్ చేసుకొని కాలేంత వరకు అక్కడే ఉండి మళ్ళీ తెచ్చుకుని తిన్నాను అనమాట. అలా జరిగిందండి నిన్న రాత్రి. బట్టలు మడత పెట్టేశాను ఈ గ్యాప్లో, ఇంకా అట్టేసుకుని తెచ్చుకున్నాను. ఇంకా టేబుల్ మీద కూర్చొని తినడానికి నాకు ఇష్టం. బేసిక్గా అక్కడ కూర్చొని నేను ఎక్కువ తినను, ఎవరన్నా ఉంటే తప్ప. అన్నీ మనం సోఫాలోనే తింటామన్నమాట. ఇది జస్ట్ టేబుల్ మీద మీకు చూపిస్తున్నాను అంతే. కాకపోతే నేను సోఫాలో కూర్చునే తింటాను. ఒక గంట సేపు తింటాను, అది కూడా ఒక మైనసే. టీవీ చూసుకుంటా నాక్కుంటా ఇలా తింటూ ఉంటాను అనమాట. కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా నాకు ఇష్టం అనిపిస్తుంది. ఎవరిష్టం వాళ్ళది కదా. మా అమ్మమ్మ ఉన్నదనుకో తిట్టేసేది, ఇలాంటి నాక్కుంటా పీక్కుంటా తింటున్నానని. ఇంకెక్కడ కూర్చొని గమ్మున తినేసి బట్టలు కొన్ని ఉన్నాయి కదా మడత పెట్టేశాను, అవి అలాగే ఉంచేసానులేండి. ఇంకా సర్దే ఓపిక లేక ఇంకా టైం చాలా అవుతుంది అని చెప్పి వెళ్ళి పడుకుంటున్నాం అనమాట. టీవీ ఆఫ్ చేసేసాను, ఇంకా గేట్లు వేసేస్తున్నా. యాక్చువల్గా 10 o'clockకి మాకు లైట్స్ కట్టేస్తారనమాట. ఇంకా బయట ఒక్కొక్క లైట్ అయితే ఉంచుతున్నారు ఇప్పుడు. నేనైతే చాలా క్లియర్, ఒకరోజు మా ఇంటికి మా తలుపే 11 o'clockకి ఎవరో కొట్టారు. నేను ఎవరు అనేది నేను చూడలేదన్నమాట. కానీ అలా అయింది. కంపల్సరిగా లైట్ వేసి ఉంచాల్సిందే అని అంటే అప్పటి నుంచి లైట్స్ వేసి ఉంచుతున్నారనమాట. ఆ పొగ పోయిందా లేదా అని చూసుకుంటూ ఉంటున్నాను నేను కూడా. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది కదా. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.